హాయ్ అండి. నమస్తే. ఇలాగ ఒకసారి ఆమ్లెట్లు వేసుకొని చూడండి. అన్నంలో కలుపుకున్నా గానీ, నంచుకోవడానికి గానీ చాలా బావుంటాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయని ఒక బౌల్‌లో వేసుకున్నాక, అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకొని, ఒక గుడ్డుని అందులో వేసి, స్పూన్‌తో బాగా గిల్లకొట్టుకున్నాక, స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి, అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి బావుంటుందండి. ఇప్పుడు స్పూన్తో ఇలా అనుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీస్తే ఆమ్లెట్ బాగా పొంగుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి తీసుకున్నాక అదే బౌల్లో మళ్ళీ ఇందాకలాగే వేసి, ఇప్పుడు వాటర్ బదులు పాలు వేసి, ఆయిల్లో ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇలాగా మూత పెట్టి 1 నిమిషం తర్వాత మళ్ళీ తిప్పుకుంటే పాలతో నీళ్ళతో ఆమ్లెట్ చాలా